హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నటసింహం నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 2 రోజులకు గాను 12.2 కోట్ల లోపు షేర్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో లేకపోయినా కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర పుంజుకుంటుంది అని భావించిన 3వ రోజు మరింతగా కలెక్షన్ల విషయంలో వెనుకంజ వేసింది ఈ సినిమా. మొదటి రోజు మొత్తం మీద 900 వరకు థియేటర్స్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన ఈ సినిమా 2వ రోజు రిలీజ్ అయిన సినిమా కోసం చాలా వరకు థియేటర్స్ ని కోల్పోగా, 3వ రోజు రిలీజ్ అయిన వినయ విధేయరామ సినిమా కోసం మరిన్ని థియేటర్స్ ని కోల్పోయి ప్రస్తుతం 3వ రోజును కేవలం 250కి పైగా థియేటర్స్ లోనే కొనసాగిస్తుంది. అందున కలెక్షన్స్ కూడా పెద్దగా లేకపోవడంతో సినిమా కలెక్షన్స్ 3వ రోజు గాను భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్పాలి. 2వ రోజు మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో 1.2 కోట్ల లోపు షేర్ను మాత్రమే సాధించిన ఈ సినిమా 3వ రోజు వసూళ్లు అన్ని అనుకున్నట్లు జరిగితే 60 లక్షల నుంచి 80 లక్షలకు ఆ రేంజ్ లో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతుండటం విచారకరం. ఒకవేళ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అద్భుతమైన గ్రోత్ ను సాధిస్తే తప్పితే సినిమా 1 కోటి లోపు షేర్ తోనే మొదటి రోజును ముగించే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. రిలీజ్ అయిన 3వ రోజు కేవలం 1 కోటి లోపు షేర్ అంటే ఇది దిమ్మ తిరిగే షాకింగ్ అనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర సినిమా టాక్ ని బట్టి ఈ కలెక్షన్స్ ఇలా తక్కువగా రావడానికి కారణాలు ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఏవైనా గ్రోత్ ను సాధించి కలెక్షన్లను అందుకుంటుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.